సార్ మనం మొబైల్ నెంబర్స్ గురించి చాలా వీడియోస్ చేసాం. అండ్ లక్కీ నెంబర్ అసలు మొబైల్ నెంబర్స్లోనే ది బెస్ట్ నెంబర్ అనేది ఏంటిది? చాలామందికి అదే డౌట్ ఉంటుందండి. అంటే మనం గతంలో ఎన్నో రకాల టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉన్నాము. ఎవరైనా సరే మీరు మొబైల్ నంబర్ కనుక వాడితే మీరు వాడుతున్న మొబైల్ నంబర్ లక్కీయా అన్లక్కీయా తెలుసుకోవాలి అంటే గతంలో మనం అన్లక్కీ నంబర్స్ గురించి చెప్పాం. అంటే టోటల్ ఎంత కూడితే అది అన్లక్కీ. అంటే గతంలో మనం చెప్పుకున్నాం మీ మొబైల్ నంబర్ టోటల్గా మీరు కూడినప్పుడు 33 వచ్చినా చాలా డేంజర్, 63 వచ్చినా చాలా డేంజర్, 36 వచ్చినా చాలా ప్రమాదం, అదేవిధంగా 44 వచ్చినా ప్రమాదం, 52 వచ్చినా చాలా డేంజర్, 67 వచ్చినా డేంజర్, 48 వచ్చినా డేంజర్, అదేవిధంగా 61 కానివ్వండి, 80 కానివ్వండి, 71 ఇవి డేంజర్ అని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు వీడియోలో ఏంటంటే మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు ఏ నంబర్లు వాడితే మనకు చాలా బాగా కలిసి వస్తుంది, ఏ నంబర్లు వాడాలి, ఎండింగ్లో ఎటువంటి సిరీస్ ఉండాలి, ప్లస్ మధ్యలో జీరోలు ఎక్కడెక్కడ రాకూడదు, ఆ పొజిషన్స్ ఏంటో చూద్దాం. ముఖ్యంగా మనకు టోటల్ గుడ్ లక్కీ నంబర్స్ ఏంటి అంటే మీరు ఎవరైనా చూడండి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వాల్సింది 5 నంబర్కి ఇవ్వండి. వెరీ 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 ఇంపార్టెంట్. 5 నంబర్లో వచ్చే సిరీస్ ఏంటి అంటే మనకి మెయిన్గా 51 నంబర్ వెరీ గుడ్ నంబర్. 51 నంబర్ని ఏమంటారంటే సంపద సమృద్ధినిచ్చే నంబర్. చాలా చాలా మంచి నంబర్ అండి. 5 అంటే మనకు బుధుడికి సంబంధించింది, 1 నంబర్ ఈ సన్కి సంబంధించింది, బుధాదిత్య యోగం వస్తుంది. వెరీ వెరీ సక్సెస్ఫుల్ 51 నంబర్. కాబట్టి మీరు వాడుతున్న మొబైల్ నంబర్ 51 ఉండేలా చూసుకోండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. అయితే ఈ 51 నంబర్ని ఎవరు వాడకూడదు కూడా తెలుసుకోవాలి. అందరూ వాడకూడదండి. 6వ నంబర్ సిరీస్ని ఎవరు వాడకూడదు? ఎవరైతే 3వ నంబర్ సిరీస్లో పుట్టి ఉన్నారో అంటే 3, 12, 21, 30 3, 12, 21, 30 తేదీలలో పుట్టిన వాళ్ళు ఈ నంబర్ని వాడే ప్రసక్తే లేదు. అది నెగిటివ్గా పనిచేస్తుంది. 51 వెరీ గుడ్ నంబర్ అయినప్పటికీ ఈ 3వ నంబర్ సిరీస్ వాళ్ళకి నెగిటివ్గా పనిచేస్తుంది. అదేవిధంగా 60 నంబర్ 60 వెరీ వెరీ గుడ్, 69 వెరీ వెరీ గుడ్ అండ్ 42 వెరీ వెరీ గుడ్ అండి. ఓకే, ఇవన్నీ టోటల్ 6 నంబర్ సిరీస్. 42 అనేది లక్ష్మీనారాయణ యోగం ఉంటుంది. మీరు వాడుతున్న మొబైల్ నంబరు 51 ఉన్నా ఓకే, 60, 69, 42 హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. 42వ నంబర్ మొబైల్ వాడి చూడండి. వెరీ వెరీ సక్సెస్ఫుల్. అంటే 6 నంబర్ రిలేటెడ్ నంబర్స్ ఇవన్నీ. 6 నంబర్ రిలేటెడ్ నంబర్లు కాబట్టి మీకు సంపద సమృద్ధిని ఇస్తుంది. కలియుగం అంతా మనీ మీదే నడుస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి మీ జీవితంలో మీరు ఎక్కువగా డబ్బుల్ని అట్రాక్ట్ చేయాలి. చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యల్లో ఇబ్బందిగా ఉన్నారు, కుటుంబ సమస్యల్లో ఉన్నారు, భార్యాభర్తల మధ్య సఖ్యత సరిగా లేదు అనుకునే వాళ్ళు మెయిన్గా 6వ నంబర్ని వాడి చూడండి. గుడ్ ఫ్యామిలీ రిలేషన్స్ ఉంటాయి. కానీ మీ బర్త్ నంబర్ మాత్రం 3వ నంబర్ అయి ఉండకూడదు. మీరు 3, 12, 21, 30లో పుడితే ఈ నంబర్స్ మీకు అంతగా సెట్ కావు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ సిరీస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ అండి. 6వ నంబర్ సిరీస్ టోటల్ వస్తే చాలా చాలా మంచిది. సెకండ్ ప్రిఫరెన్స్ 5 నంబర్. 5 నంబర్ అంటే 41 నంబర్ వచ్చినా చాలా మంచిది. 50, 59 ఇవన్నీ 5 నంబర్ సిరీస్ అండి. ఇవన్నీ మీరు చూడండి బిజినెస్ పరంగా వెరీ 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 సక్సెస్ఫుల్. మీ మొబైల్ నంబర్ టోటల్ 10 డిజిట్స్ కనుక కూడినప్పుడు 41, 50, 59 వస్తే ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. బిజినెస్లో క్లయింట్లని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తారు. 41 అనేది ఆకర్షణ సంఖ్య అంటారు. వెరీ వెరీ సక్సెస్ఫుల్ నంబర్. ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అయితే ఏ డేట్ ఆఫ్ బర్త్ వాడాలి? ఈ 3 నంబర్లను 1 to 31 డేట్ ఆఫ్ బర్త్లో ఎవరు పుట్టినా కూడా వాడచ్చు. దీనికి లిమిటేషన్స్ ఏమి ఉండవండి. కాబట్టి ఈ 3 నంబర్లు ఎవరైనా వాడచ్చు. వెరీ వెరీ సక్సెస్ఫుల్ నంబర్స్ ఇవి.
తర్వాత మీరు చూడండి ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఇంకా మనకు స్టార్టింగ్లో 6 చెప్పాం, 5 చెప్పాం. ఇప్పుడు 1 నంబర్ సిరీస్లో మీరు 46 వాడొచ్చు, 55 వాడొచ్చు, అదేవిధంగా 73 కూడా వాడొచ్చు. 46 ఈజ్ ఇంటర్నేషనల్ నంబర్, నేమ్ అండ్ ఫేమ్ అండ్ లక్నిచ్చే నంబర్, అంతర్జాతీయ స్థాయి గుర్తింపునిస్తుంది. అదేవిధంగా 55 నంబర్ లెజెండరీ నంబర్, శత్రు సంహార సంఖ్య అంటారు. 55వ నంబర్కి చాలా ప్రత్యేకత ఉందండి. గ్రీకు దేశంలో అలెగ్జాండరు వేరే దేశాల మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు గ్రీకు సైనికులకు చేతికి 55 నంబర్ని కట్టేవాడు. 55 అంటే ఏంటి? శత్రు సంహార సంఖ్య. ఆ వ్యక్తిలో ధైర్యాన్ని నింపుతుంది, విల్ పవర్ని పెంచుతుంది. 73 ఈజ్ కరోడ్పతి నంబర్. మీ మొబైల్ నంబర్ కనుక 73 ఉన్నా కూడా డబ్బుల్ని అట్రాక్ట్ చేస్తారు. మిలీనియర్ అండ్ కరోడ్పతి నంబర్ అంటారు. కాబట్టి టోటల్గా ఈ నంబర్లు వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇంకోటి 9 నంబర్ అండి. 9 సిరీస్లో మనకి ఓన్లీ ఒక్క నంబరే వాడాలి అండి. మీ మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు 54 కనుక వస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్. 54 నంబర్ దేనికి సంబంధించింది అంటే సంపద అండ్ సౌఖ్యం, సౌభాగ్యానికి సంబంధించింది. ఎవరికి ఎక్కువగా సూటబుల్ అవుతుంది? ఎవరైతే 9, 18, 27లో పుట్టిన వాళ్ళకి బాగుంటుంది, 1 నంబర్ సిరీస్ వాళ్ళకు బాగుంటుంది, 3 నంబర్ వాళ్ళకు బాగుంటుంది, మిగతా వాళ్ళు వాడకూడదు. ఎవరైతే 2, 11, 20, 29 తేదీలో పుట్టిన వాళ్ళు వాడకూడదు, 4, 13, 22, 31లో పుట్టిన వాళ్ళు వాడకూడదు, 8, 17, 26లో పుట్టిన వాళ్ళు 54 నంబర్ని వాడకూడదు. వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి టోటల్ 1 సిరీస్ కానీ 5 కానీ 6 కానీ 9 మొబైల్ నెంబర్ వాడితే వెరీ వెరీ ఎక్సలెంట్. 9 నంబర్ సిరీస్ పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, నేవీ, బిఎస్ఎఫ్, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. కాబట్టి టోటల్గా ఇవి గుడ్ లక్కీ నంబర్స్. వీటిలో మీ నంబర్ ఏదైనా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు ఎండింగ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మొబైల్ నంబర్ ఎండింగ్లో 0478 ఉండకూడదు. ఎండింగ్ సిరీస్ ఓన్లీ 5, 6తో ఎండ్ అవ్వాలి. కొద్దిగా ఈ డిపార్ట్మెంటల్ జాబ్స్, యూనిఫామ్ జాబ్స్ అయితే 9తో ఎండ్ అయినా ఏం పర్లేదు, చాలా మంచిది. మీ మొబైల్ నంబర్లో 4th పొజిషన్లో, 5th పొజిషన్లో, 6th పొజిషన్లో 0 కానీ 8 లేకుండా చూసుకోండి. ఒక గుడ్ మొబైల్ నంబర్ వాడినప్పుడు 100% మీ లైఫ్ మారుతుంది. ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు, న్యూమరాలజీ ద్వారా కరెక్షన్ తీసుకోండి. ఒక లక్కీ మొబైల్ నెంబర్ని వాడి చూడండి, లక్ను 100% అందుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్.